ఒక మెడికల్ సక్సెస్ గురించే కాదు, ఒక మెయిన్ ఒక అమ్మగారి త్యాగము, ఇంకా కొడుకు యొక్క ఆశ, ఇవన్నీ కూడా గుర్తించి మనం ఇక్కడ మాట్లాడేదానికి వచ్చున్నాము. సో ఫస్ట్ మన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ గురించి మీకు తెలియాలంటే, ఇది కంప్లీట్ నెఫ్రాలజీ అంటే కిడ్నీ యొక్క స్పెషాలిటీ. సో కంప్లీట్ నెఫ్రాలజీలో కంప్లీట్ ఎకోసిస్టమ్ మొత్తం కేర్ అంతా ఉంటుంది. కంప్లీట్ ఫ్రమ్ డయాలసిస్ మనం నెలకు ఆల్మోస్ట్ 3500 డయాలసిస్ దాకా చేస్తాం. దాంట్లో అన్ని రకాల మెషిన్స్, హై ఎండ్ మెషిన్స్, ప్లస్ పొట్ట డయాలసిస్, సో నైట్ అయ్యే డయాలసిస్, నాక్టర్నల్ డయాలసిస్ అని చెప్తాం, అవి కూడా మన పరిధిలో ఉంటుంది. సో అది ఇంకా కంప్లీట్ ఐసీయూ కేర్ ఉంటుంది మన వాళ్ళందరిలో. అంటే ఐసీయూకి పరంగా విడిగా ఒక నెఫ్రాలజిస్ట్ మనకి దానికే ఒక కంప్లీట్గా ఐసీయూకి చూసుకునే నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు. సో కంప్లీట్ మన దాంట్లో 5 మంది ఉన్నారు నెఫ్రాలజిస్టులు. అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క పరంగా స్పెషాలిటీ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము ఇప్పుడు. సో ఐసీయూ కేర్ కానీ, సో ఇంకా ట్రాన్స్ప్లాంట్లు, ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో ట్రాన్స్ప్లాంట్ మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 3 ఇయర్స్లో అరౌండ్ 340 ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేసాము. ఆల్మోస్ట్ వీక్లీ మనకి మినిమం 2 to 3 ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ అంటే మీరు చూడాల్సింది అంత అవసరం ఉంది మనకి, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేయాల్సినంత అవసరం. సో వాటిల్లో అన్ని హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేస్తున్నాం. హై రిస్క్ అంటే కొందరు సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ అయ్యేవాళ్ళు, కొందరు ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కొందరు మ్యాచింగ్ లేని ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇంకా డయాలసిస్ ఎన్నో కాలంగా డయాలసిస్లో ఉండి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేవాళ్ళు, సో ఆల్రెడీ సెన్సిటైజేషన్ ఉన్నవాళ్ళు, ఇవందరూ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు. సో వీళ్ళందరూ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 340 ట్రాన్స్ప్లాంట్స్లో మన సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90% పైన ఉంది. సో ఇవే కాకుండా మనం కెడావెరిక్ అంటే ఇప్పుడు ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చి మనకి జీవన్ దాని నుంచి వచ్చేవి కానీ, ఇన్ హాస్పిటల్ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా మనం చాలా మటుకు చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడుకునేది మన ఒక పేషెంట్ గురించి మాట్లాడదాం ఈరోజు మనం చేసిన దాంట్లో. ఈ సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు, సో మన ఓన్లీ ఈ పేషెంట్లో మనం చేయగలిగిన మెడికల్ నుంచి సక్సెస్ ఒక్కటే కాకుండా అమ్మగారి యొక్క త్యాగము. సో ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి ఒక లైఫ్ ఇచ్చింది తను, బిడ్డనిచ్చి, అలానే ఇప్పుడు కిడ్నీ ఇచ్చి ఇప్పుడు ఇంకొక లైఫ్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి. సో తన వయసు ఇప్పుడు సుమారు 54 ఇయర్స్. సో ఆల్మోస్ట్ 54 ఇయర్స్ అంటే 50 ఇయర్స్కి తను ఆల్మోస్ట్ 2022లో అయింది వాళ్ళ అబ్బాయికి ట్రాన్స్ప్లాంట్. వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ రావడము ఓన్లీ జస్ట్ జనరల్ చెకప్లో కిడ్నీ ఇబ్బంది ఉందని తనకేం తెలీదు. జస్ట్ ఐ చెకప్ కానీ వచ్చినప్పుడు కిడ్నీ ఇబ్బంది ఉందని బయటపడింది. అప్పుడు బీపీ ఎక్కువ ఉందని ఇవన్నీ తెలిసింది. సో మీకు తెలియాల్సింది, యూజువల్గా కిడ్నీ ఇబ్బందులు 50% మందికి సైలెంట్గానే ఉంటుంది, అందరికీ తెలియదు. మిగతా గుండె జబ్బు ఇట్లాంటి వాళ్ళలాగా బయటపడదు. సో కిడ్నీ ఇబ్బంది మనకి ఏదన్నా రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తేనే మన కిడ్నీ ఇబ్బంది ఉందని తెలుస్తుంది. అలా ఈ అబ్బాయికి రెగ్యులర్ ఒక స్క్రీనింగ్లో, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్క్రీనింగ్లో చేసుకుంటే తెలిసిన కిడ్నీ ఇబ్బంది, దాన్ని మనం కనుక్కునే స్టేజ్కి కిడ్నీ సైజ్ చాలా చిన్నగా ఉన్నప్పుడు బయాప్సీ చేసే అనుకూలంగా కూడా లేదు. అప్పటికి 4 ఏళ్ళు డయాలసిస్లోకి వెళ్ళారు తను. సో 4 ఏళ్ళు డయాలసిస్ అంటే మీకు అర్థం అవ్వాలి. 4 ఏళ్ళు డయాలసిస్, వారానికి మూడు సార్లు డయాలసిస్కి వచ్చి అక్కడ 4 గంటలు డయాలసిస్ చేసుకొని, సో రోజంతా తనకు అక్కడే గడిచిపోయేది. ఇప్పుడు ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక డయాలసిస్కి వారానికి 3 సార్లు రావాలన్నప్పుడు ఎంత ఇబ్బందో మీకు అర్థమవుతుంది. సో అలా మనం 4 ఏళ్ళు డయాలసిస్ కాపాడుకుంటా, సో తన తల్లి ముందుకొచ్చి కిడ్నీ ఇవ్వబట్టి మనకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్. వచ్చినటువంటి డాక్టర్ గారికి, యశోద హాస్పిటల్ డాక్టర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, అసలు నేను యాక్చువల్ ఒక వీడియో చేయాలనుకున్నాను నేనే ఓన్గా. ఎందుకంటే చాలామంది మదర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉన్నాడంటే అసలు కిడ్నీ డొనేషన్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు. తనకు ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అపోహలలో చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్పడం ఏంటంటే, నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అట్లానే అనుకున్నా. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, మా మదర్ తరఫున వాళ్ళందరూ కూడా నన్ను చాలామంది భయపెట్టించారు.
నువ్వే అనారోగ్యంగా ఉంటావు, అసలు బాబుకి ఇచ్చేస్తే నీ లైఫ్ ఏంది, నువ్వు చనిపోతే ఎట్లా అని చెప్పేసి నేను చాలామంది భయపెట్టించేసరికి నేను కూడా ఒక 4 years వరకు బాబుకి అట్లా డయాలసిస్ చేయించుకుంటూ మా ఉన్న ఆస్తిపాస్తులన్నీ చాలా కోల్పోయినాను నేనైతే. లాస్ట్ స్టేజ్లో ఒక 4 years తర్వాత నేను చక్రవర్తి సార్ని కలవడం జరిగింది. అక్కడ సార్ ఏం చెప్పారంటే ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చారు నాకు. ఎందుకమ్మా, చిన్న బాబు వయసు చాలా చిన్నగా ఉంది, నువ్వు అసలు ఎవరి కోసం త్యాగం చేయాలనుకుంటున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే బాబు పరిస్థితి ఇట్లా సార్ ఇట్లా అని చెప్పేసి నేను బాగా ఏడ్చేసిన అక్కడ. ఇది సార్ ఏమన్నాడంటే నాకు నేను అసలు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అసలు ఎలాంటి స్థితిలో ఉన్నానంటే అసలు మెడికల్ ట్యాబ్లెట్ కొనలేని స్థితిలో అయిపోయింది నా పరిస్థితి అంతా. దాదాపు నేను ఒక 1 కోటి రూపాయల వరకు పెట్టొచ్చు అనుకుంటాను నేను డయాలసిస్కి ఒక 4 years వరకు. ఒక వీక్లీ 10,000 వరకు అవుతుండే బాబుకి. మళ్ళీ టైం కూడా సరిపోకపోతే తను తినే ఫుడ్ అదంతా నాకు చాలా బాధ అనిపించింది. మా అమ్మ వాళ్ళు ఎంతమంది నన్ను మా అన్నదమ్ములు అన్నా కానీ నేను ముందుకెళ్ళాను. ఎందుకంటే నాకు కావాల్సింది నా బాబు లేకపోతే నేను ఉండాలి అని చెప్పేసి ఇంకా ముందు స్టెప్ వేసిన. సార్ కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు. సార్ కూడా చాలా కోఆపరేషన్ చేసిన చక్రవర్తి సారు. సార్కి అయితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు అప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న సార్ కొంచెం హెల్ప్ చేశారు నాకు. సార్ నా వంతుగా నేను మా తరఫున నేను కొంచెం హెల్ప్ చేస్తానమ్మా, నువ్వు ముందుకు రా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ముందుకెళ్ళి చేయించుకోవడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా మంచి చేశారు, చాలా కేర్ కూడా ఉంటుంది. సార్ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుని మా పట్ల. అసలు హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ మా పట్ల అయితే చాలా శ్రద్ధ వహించి మాకు చాలా ట్రీట్మెంట్ అయితే మంచిగా చేయించడం జరిగింది. ముఖ్యంగా నేను అందరికీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు విజ్ఞప్తి చేయడం ఏంది, వాళ్ళ పేరెంట్స్ కంటే కిడ్నీ ఇవ్వడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి. నేనైతే ఒక 20 daysలోనే నేను పాటలు అవి బాగా పాడతాను. 20 daysలో ఒక 100 kilometers ఆపరేషన్ అయినాక 100 kilometers బస్సులో ప్రయాణం చేసి ఒక 4 songs ఒకటే రోజు నేను చేసిన నిలబడి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా.